హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. పాడి పరిశ్రమకు వెళ్ళాలనుకుంటున్నారా? అందులో వెళ్ళిన తర్వాత మీకు ఆవులు బెటరా గేదెలు బెటరా చూస్ చేసుకోలేకపోతున్నారా? మీ కన్ఫ్యూజన్కి నేను ఒక సొల్యూషన్ చెప్తా. తప్పకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మాలాంటి పాడి పంట రైతులకు మాత్రం తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆవులకి చెప్పుకుందాం, బెనిఫిట్స్ చెప్పుకుందాం. అందులో వాటికి మైనస్ పాయింట్లు కూడా చెప్పుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి ఆవులకి ప్లస్ పాయింట్ ఏంటంటే పాలు పుష్కలంగా ఇస్తాయి మంచిగా. ఎంత మనం వాటికి కంటిన్యూస్గా మంచిగా పచ్చిగడ్డి, దాదాపు అయితే ఎక్కువ పచ్చిగడ్డే, ఎండిన గడ్డి అయితే ఎక్కువ మేయి ఆవులు. పచ్చిగడ్డి మంచిగా పర్ఫెక్ట్గా 3 పూటలు కాదు 4 పూటలు వేసినా సరే మంచిగా మేస్తూనే ఉంటాయి. మంచిగా పాలు కూడా దిగుబడి మంచిగా వస్తుంది. అల్కగా పిండితో కూడా మనకి లేడీస్ అయినా సరే మంచిగా అల్కా విండుకోవచ్చు ఆవులలో. అదొకటి ప్లస్ పాయింట్. మైనస్ ఏంటో తెలుసా? బోలెడు ఉంటాయి. కంపల్సరీ ఆవులను చదువుకున్నామనంటే తప్పకుండా షెడ్ కంపల్సరీ ఉండాలి. షెడ్ లేకపోతే ఆవులు అస్సలే ఎండకు అస్సలే తట్టుకోవు, వానకి అస్సలే తట్టుకోవు. ఎందుకంటే వాటికి చలి వల్ల వాటిలో తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండదు. మళ్ళీ వాటికి పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి వాటికి ఏంది కాల్షియం అనేది చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది. కంపల్సరీ వాటికి షెడ్ కంపల్సరీ ఉండాలి. తప్పకుండా మళ్ళీ ఫుడ్ కంపల్సరీ, దానా, పచ్చిగడ్డి ఇవైతే ఏ పూటకు కొంచెం కూడా మిస్ కావద్దు. మనం పాలు తీసే టైం కూడా వాటికి కొంచెం కూడా అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే వాటికి పాలు ఎక్కువైపోతూ ఉంటాయి, ఒర్రుడు బాగా స్టార్ట్ చేస్తాయి. కంపల్సరీ టైం అంటే టైం మెయింటెనెన్స్ చేయాలి కంపల్సరీ. పొద్దున ఏ టైంకి అయితే సాయంత్రం అదే టైంకి కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. మెయింటైన్ చేసిన తర్వాతనే ఆవులని వాటిలో మంచి లాభాలు చూడగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి గేదెల విషయానికి వస్తే ఇందులో కూడా ప్లస్ పాయింట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళైనా సపోజ్కి ఇప్పుడు ఏం పని లేదు, ఒకటి తీసుకొచ్చుకొని సాదుకొని ఓ చెట్టు కింద కట్టేసినా కానీ ఉంటాయి, ఏ వెదర్కైనా తట్టుకోగలుగుతాయి. పాలు అంటారా? ఒక పాల విషయంలో మైనస్ పాయింట్ ఏంటంటే ఆవు పాలు అల్కగా వస్తాయి, పిండితే లేడీస్ అయినా విండొచ్చు. కానీ గేదెలై మాత్రం బాగా గట్టిగా వస్తాయి, కానీ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. అది ఒకటి మైనస్ పాయింట్. ఏంటంటే పాలు విండే దగ్గర ఇబ్బంది బాగుంటుందండి. మళ్ళీ ఏంది, గేదెలు ఎండకైనా వానకైనా దేనికైనా తట్టుకుంటాయి. ఏ ఒక్క పూట ఒకవేళ మిస్ అయ్యి మనం పాలు విండకపోయినా వాటికి పెద్ద ఎఫెక్ట్ ఏం పడది, మళ్ళీ నెక్స్ట్ పూట ఇచ్చేస్తూనే ఉంటాయి. గడ్డి మొత్తం పచ్చిగడ్డే వేసి మేపాలని ఏముండదు. ఎండిన గడ్డి వేసినా సరే అవి మనకు మిస్ అయినా సరే ఎండిన గడ్డి పచ్చిగడ్డి కోయలేని టైంలో ఎండిన గడ్డి వేసినా సరే పాలు ఇస్తే మంచిగానే ఇస్తాయి. ఇదొకటి. ఇవి ఎలాంటి వాతావరణానికైనా కానీ, ఒక్కోసారి వర్షాకాలం వచ్చిందంటే నెల రోజుల బట్టి వర్షాలు కురుస్తూనే ఉంటాయి కాబట్టి అట్లాంటి వాతావరణానికైతే ఆవులు అసలు తట్టుకోవు. గేదెలైతే మంచిగా తట్టుకుంటాయి. ఎట్లాంటి వాటికి ఎండిన గడ్డి వేసినామంటే చాలు, లోపల వాటికి వేడి పుట్టేసి మంచిగా ఒక 1-2 అవర్స్ లోపు మంచిగా అయిపోతాయి. వీటికి ఎక్కువ కాల్షియం డౌన్ కాదు, ఆవులకైతే బాగా కాల్షియం అయితే బాగా డౌన్ అవుతుంది. ఇవండి ఆవులకి గేదెలకి ముందు ఉండాల్సిన జాగ్రత్తలు అయితే ఇవి. ఫస్ట్ తీసుకునే వాళ్ళైతే ఇట్లా వీటి మధ్య డిఫరెంట్ ఏంటంటే ఏ వాతావరణానికైనా అనుకూలంగా ఉండేవి గేదెలు. ఇట్లాంటి వాతావరణం ఉంటేనే తట్టుకునేటి ఆవులకు మాత్రం కంపల్సరీ షెడ్ కావాలి. షెడ్ కావాలంటే మన చేతిలో 1-2 లక్షలు అయితే కంపల్సరీ ఉండాలి. వాటికి కింద సీసీ ఉండాలి, షెడ్ ఉండాలి, కంపల్సరీ అన్నీ ఉండాలి. గేదెలకైతే ఏ చెట్టు నీడ కట్టేసినా ఉంటాయి. లేని వాళ్ళు ఉంటారు చాలామంది కదా,
అంత పెట్టుబడి పెట్టలేక ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి అయితే గేదెలే బెటరు. ఇదైతే నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్పిన ఫ్రెండ్స్. మీరు కూడా మీలో ఎంతమంది ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటున్నారా? అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు నేను చెప్పిన ఈ వ్యత్యాసాలను బట్టి మీరు వేటిని చూస్ చేసుకుంటారో చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. మేమైతే ఫస్ట్ ఫీల్డ్లోకి ఇగో ఈ చెట్ల కిందనే కట్టేసుకుంటాం. మాకైతే షెడ్ అయితే లేదు. ఇప్పుడు 2 years బ్యాక్ వేసినాం అంతే. కానీ అంత ముందుకు ఇవే చెట్లు మా బావి దగ్గరనే కట్టేసుకుంటాం. ఓకేనా? మీకు దగ్గర ఎవరైనా పెట్టుకునే వాళ్ళు పాడి పరిశ్రమ పాల దిగుబడితోని ఇంట్లోనైనా మెచ్యూర్ అవుతామని అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఇట్లనైతే వేసుకోండి. ఆవులకి గేదెలకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. నాకు తెలిసినవి అయితే చెప్పిన. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా? చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఐ లవ్ యూ. ఓకే, మరో సరికొత్త వీడియోతో తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి మీ ముందుకు వస్తా, చెప్తా. తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్.